హాయ్ ఆల్, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఏంటనేది చూసేయండి. ఏంటంటే ఈరోజు గోధుమ పిండితో దోశ చేశాను. గోధుమ పిండి ఇలా పలుచగా కలుపుకొని ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకుని కచ్చా పచ్చా చేసి కలుపుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర అండ్ సాల్ట్. దోశ పోసే విధానం చూసారు కదా, ఇలా వేసుకుంటే మనకి మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. నార్మల్ దోశలాగా వేసి ఆనియన్స్ అనేది మనకి స్ప్రెడ్ చేయనివ్వదు పిండిని. స్టీల్ ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. ఇందులోకి ఏదైనా మనకి అల్లం పచ్చడితో కానీ లేకపోతే ఏదైనా కొత్తిమీర పుదీనా పచ్చడి కూడా చాలా బాగుంటుంది. పొట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి రైస్, అందులోకి బెండకాయ కర్రీ అనమాట. సో బెండకాయ కర్రీ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఫ్రై అనమాట. ఈ ఫిష్ వచ్చేసి జిలేబీ ఫిష్ అనమాట. ఈ చేపలో అన్ని మసాలా కలిపేసి షాలో ఫ్రై చేసుకోవడమే. ఈవినింగ్ స్నాక్ వచ్చి స్వీట్ పొటాటో జిలేబీ ఫిష్ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.